ఎగ్జిక్యూటివ్ టీం నుంచి తీసుకొని కండక్ట్ చేశారండి. సో నరేంద్ర, సుమంత్, రాధా రమేష్, అంకులు, కిషోర్, విజయ్ అండ్ శ్రీనివాస్ వల్లంకొండ. సో ఆ కాంపిటీషన్లో ఇప్పుడు ప్రైజ్ విన్నర్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఫస్ట్ యాక్చువల్లీ యూనోలో పార్టిసిపెంట్స్ కూడా మెడల్స్ ఇస్తున్నాము. ఎవరైనా మీ కిడ్స్ యూనోలో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తే ప్లీజ్ బ్యాక్ స్టేజ్కి తీసుకురండి, వాళ్ళకి కూడా మేము మెడల్స్ ఇస్తాము. ఫస్ట్ అయితే విన్నర్స్ తోటి స్టార్ట్ చేయాలి, రన్నర్ అప్స్ తోటి స్టార్ట్ చేస్తాము. యూనో యూనో కిడ్స్ 6 to 11 years old. సెకండ్ ప్లేస్ రాహిని ధామా. వాళ్ళ పప్పాని కంగ్రాచులేట్ రాహిని దామా, వాళ్ళ పప్పాని ఇస్తున్నాడు మెడల్. ఏ ప్రౌడ్ ఫాదర్. నెక్స్ట్ ఫోటోలు అయిపోయినా రైట్. నెక్స్ట్ యూనో కిడ్స్ 6 to 11 కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ సుధృతి. సుధృతి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రాజా, కిరణ్ ప్లీజ్ గివ్ ద ప్లీజ్ అందరూ క్లాప్స్ కొట్టండి. ఎక్కడ తీసుకెళ్ళావు? కింద టాయిలెట్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్. నెక్స్ట్ యూనో టీమ్స్ 11 to 16 కేటగిరీలో సెకండ్ ప్లేస్ ఉజ్వల్. ఉజ్వల్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Manish please give the medal as well as the trophy. Congratulations Ujwal. Please clap కొట్టండి. Thank you so much. Uno teams 11 to 16 category lo first prize Ravichandra. Please come on to the stage Ravichandra. Vijay garu award istunaru. Uno participants ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ బ్యాక్ స్టేజ్ రండి. యూనోలో పార్టిసిపేట్ చేసిన కిడ్స్ అందరూ ప్లీజ్ బ్యాక్ స్టేజ్ రండి. ఇక్కడి నుంచి ఎక్కి మెడల్స్ ఇస్తాం మీకు. ఎవరెవరైతే యూనోలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ప్లీజ్ ఇక్కడికి రండి. నేను ఇక్కడ కెమెరా దగ్గర బ్యాక్ స్టేజ్. సరే సో నరేంద్ర కిడ్స్ పార్టిసిపేట్ చేసిన కిడ్స్కి మెడల్స్ వేస్తారు. సో అందరూ ప్లీజ్ లైన్ అప్ అవ్వండి. కిడ్స్ ఒకరి తర్వాత ఒకరు. ఓకేనా?
ఇట్రా నీకు కొట్టిస్తారా నా దగ్గర ఉన్నాయి Please, one by one, one by one, one by one, one by one, please. అందరికీ వచ్చాయా మెడల్స్ కేక్స్ సో నౌ చీర్స్ యా కిడ్స్ అందరికీ ప్లీజ్ ఫోటో తీయండి చాలా తక్కువ ఉండే సార్ ఎవరికి రాలేదు మెడల్ అందరికి మెడల్ వచ్చిందా చాలా తక్కువ ఉండే మీరు సార్ ఏ ఈ పెద్ద పిల్లడు మిస్ అయ్యాడు ఆయన పెట్టిన మనకేం తెలుసు అవును తెలుసు నాకు వెనక ప్రాక్టీస్ చేస్తాను సో 1 minute ఆయన సైడ్ 2 minutes చేశారు One photo, please. అదే చాలా Claps, please. Okay, ఇప్పుడు parents లో winners announce చేస్తున్నాను. Second runners Nagesh and Mohan. Second runners Nagesh and Mohan. వీరికి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా రఘుని కోరుతున్నాం. సెకండ్ ప్లేస్ సుమంత్ నూకాల కిరణ్ చెల్లా వీళ్ళకి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా డాక్టర్ నాగసాయి సింధుల గారిని నాగార్జున గారిని కోరుతున్నాం. బాబా దీప్తి నేను పార్టిసిపేట్ చేసేందుక పార్టిసిపేట్ అంత చేస్తే తెలిసి తెలుస్తారా అదే కదా గట్టిగా clap, please. లాస్ట్ టైం నేను చింతలు ఆర్డర్ ఇచ్చిన Okay, లాస్ట్ టైం చేస్తాను ఇప్పుడు సుమంత్ అంత కొట్లాడాడు ఒక photo, please. బరువుతో విన్నర్ ఎవరు విన్నర్ ఎవరు Okay, Karen's first place goes to Raja Ramesh Chilukala Anil Kumar. వీరికి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా అనుకుల్ నరేంద్రన్ కోరుతున్నాం. గట్టిగా claps, please. Place.
గారు గట్టిగా ఒకసారి చెప్పండి. సో తర్వాత అందరికి వినిపిస్తుంది అనుకుంటున్నాను. క్యాటరింగ్ టీమ్ అజయ్ అండి, రాజా రమేష్, జగదీష్ గారు అందరూ రావాలి స్టేజ్ పైకి. అనీష్ సౌండ్ ఇంత బాగా ఉండడానికి మెయిన్ రీజన్ అనీష్ అండి. గట్టిగా చెప్పండి ప్లీజ్. సో మొత్తం మన ఆర్గనైజేషన్ టీంలో మొత్తం అందరూ వచ్చేసి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరూ ప్లీజ్ ప్లీజ్ ఐటీ టీమ్, డెకరేషన్ టీమ్, ఈ లాస్ట్ రోహిణ్, ఆర్గనైజేషన్ టీం మొత్తం అందరూ రావాలని ప్లీజ్. Rama. Srini. Return. కానీ అందరూ ప్లీజ్ ఈసారి మేము కొంచెం ఇంకా చెప్పాలంటే ఎవ్రీ ఈవెంట్లో మా ఫ్యామిలీస్ నుంచి డెఫినెట్గా లేడీస్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చాలా హెల్ప్ చేశారు. కానీ ఈసారి మేము కంపల్సరీ లేడీస్ కూడా మా డెకరేషన్ టీంలో ఆఫీషియల్గా ఉండాలని చెప్తే రిక్వెస్ట్ చేస్తే వితౌట్ ఎనీ సిచ్యుయేషన్ చాలా యాక్సెప్ట్ చేసి మొత్తం అందరూ చాలామంది లేడీస్ హెల్ప్ చేశారు. ప్లీజ్ అందరూ పైకి రావాలనుకుంటున్నాను. ప్లీజ్ బిందు గారు, విజయ్ గారు, రాణి గారు, సునీత, ప్లీజ్ లేఖ్య, మొత్తం డెకరేషన్ టీంలో అందరూ హెల్ప్ చేశాను. అందరూ శిరీష, బిందు గారు, ప్లీజ్ అందరూ రండి. హలో, చూసారు కదా ఇప్పుడు చంద్రకాంత్ కూడా మిస్ చంద్రకాంత్ ఉన్నాడా? ఇంటికి వెళ్ళిపోయాడా? సరే అయితే. సరే ఇప్పుడు ఈ ఆరోగ్యానికి మనం 6 weeks నుంచి మనం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసేయాలి. సో ఈ ఆర్టీ 6 వారాలు మినిమం కష్టపడి వాళ్ళ ప్రైవేట్ టైం స్పెండ్ చేస్తే మీకు సంతోషం పెట్టడం కోసం, మీకు కొంత స్పెషల్ ఈవెంట్ చేయడం కోసం చాలా కష్టపడ్డారు. అందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇంకోటి, నిన్న ఈ హాల్కి డెకరేషన్ చేయడం కోసం కూడా ఒక సెపరేట్ టీమ్ ఫామ్ అయ్యి ఎస్పెషల్లీ లేడీస్ నిన్న వచ్చి 11:30 వరకు ఉండి వాళ్ళ టైం స్పెండ్ చేసి వాళ్ళ పిల్లలతో వచ్చి చాలా కష్టపడి అంతా డెకరేట్ చేశారు. పేరు పిలుస్తాను, అందరూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలేఖ్య, దామ, బిందు, సుగురు, విజయ, చిలకల, కృష్ణవేణి, నేహ, సునీత, శిరీష, రాణి, అనుష, అందరూ సిగ్గుపడకుండా ప్లీజ్ తీసుకోమంటే వచ్చేసారా? ఇంకోటి ఇంకొకటి మనం ఈ ఇండియా నుంచి దగ్గర పర్ఫార్మెన్స్ తెప్పించాం కదా, వాళ్ళకి మేము ఎంత కష్టపడ్డామో ఆ లాస్ట్ చందు ప్లీజ్ కమ్. ఎందుకంటే అసలు ఆ పెర్ఫార్మెన్స్ చూపించడం అనేది చంద్ర ప్లీజ్ కమ్. ఎందుకంటే అసలు ఫస్ట్ కాంటాక్ట్ వచ్చింది. తర్వాత విజయ కూడా వాళ్ళ ఇంట్లో ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇంట్లో పెట్టుకుని 3 days వాళ్ళు ఎంటర్టైన్ చేసి చాలా కష్టపడ్డారు. సో ప్లీజ్ వీళ్ళు కష్టాలు చూడండి. అందరూ ఒకసారి తప్పకుండా కొట్టండి. దాంట్లో పేరు లక్ష్మి అన్న, ఆవిడ కంపల్సరీ స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే ఆవిడ మ్యాజిక్ చేస్తారు. ఇక్కడ చూడండి.
ఓపిక ఉంటే డ్యాన్స్ చేయండి, ఆకలి వేస్తే బయట స్నాక్స్ ఉన్నాయి, ఫుడ్ ఉన్నాయి, తినండి, వాటర్ ఉంది. ఇంకా ఏమైనా తగ్గితే మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. కాకపోతే ఇంటికి అప్పుడే వెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి చాలా టైం ఉంది. యూ షుడ్ షో యువర్ టాలెంట్ టుడే. ఓకే. ఎందుకు అమ్మాయి డాన్స్ ఇస్తావా? ఏం చేద్దాం? ఆరుగురి జెంట్స్ ఎలా కష్టపడుతున్నారు, ఇంట్లో లేడీస్ కూడా అంత సపోర్ట్ చేస్తేనే మేము అంత టైం ప్రైవేట్ టైం స్పెండ్ చేయగలం. ఇక్కడ ఇంకా ఆరుగురి యొక్క జెంట్స్ యొక్క వైఫ్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ప్రియాంక ప్లీజ్ కమ్. ప్రియాంక చప్పట్లు ప్లీజ్. ఇంకా ఎవరైతే మిస్ అయ్యారో అంబిక విజయ్ మీ వైఫ్ ప్లీజ్ వాళ్ళకు ఒకసారి రాధిక గారు, అలేఖ్య గారు, నీలిమా ఎమని ప్లీజ్ దయాస్. నీలిమా రావాలి దయచేసి. ఆల్ టీమ్ వైఫ్ ప్లీజ్, ఎందుకంటే మాకు వచ్చే క్రెడిట్స్ ఖచ్చితంగా 50% మీకు వెళ్తాయి కాబట్టి దయచేసి రావాలంటే 50% ఎక్కువ. దయచేసి రావాలండి, టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. ఇంకొక మ్యాజిక్ షో ఉంది. సౌజన్య నాకు కనిపించే అందుకే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. దయచేసి ఆరు టీంలో ఉన్న జెంట్స్ వాళ్ళ వైఫ్ దయచేసి రావాలండి ప్లీజ్. ఇక్కడ నాకు ఫేసెస్ కనిపించకపోతే పిలవలేకపోతున్నాను, దయచేసి రావాలి. సౌజన్య సో ప్లీజ్ హ్యావ్ ఏ ఫోటో. బిగ్ క్లాప్స్ ప్లీజ్. లేడీస్ గట్టిగా. రాహుల్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాను ఫాస్ట్గా రావాలి దయచేసి. ఫాస్ట్ కమ్. ఈసారి చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఆర్మీ టీమ్. దెన్ యూజువల్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ టైం పెడతాము, ఈసారి ఇంకా గ్రాండ్గా పెట్టారు. ఆల్ ప్లీజ్, ఎందుకంటే మేము నైట్ ఫోన్ మాట్లాడుతుంటే మమ్మల్ని భరించాల్సింది మీరే. ఇంట్లో పనులు పెట్టేసి బయటకు వెళ్తే భరించాల్సింది మీరే. ఇంట్లో పిల్లలకి బాగాలేకుండా మేము పట్టించుకోకపోయినా బిజీగా ఉన్నా పట్టించుకోవాల్సింది మీరే. సో దయచేసి మీకు ఖచ్చితంగా క్రెడిట్స్ రావాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకు ఒక చిన్న అనౌన్స్మెంట్ విన్నపం అనొచ్చు యాక్చువల్గా కట్టుకోవాలి. సో మనం చాలామంది పుట్టినరోజు కానీ పెద్దరోజు కావచ్చు లేదా పండుగలకి అక్కడ జర్మనీలో ఉండే దేవాలయాన్ని సందర్శిస్తుంటాం. వన్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ఫోర్సైట్, అది మీకు తెలిసి ఉంటుంది. ఫోర్సైట్లో విజిట్ చేసిన వాళ్ళకి. సో శిల్ప గారు ఒకసారి స్టేట్మెంట్ రావాలి. ఫోర్సైట్ టెంపుల్ రెనోవేషన్లో ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ శిల్ప గారు ఇస్తారు. మేము అక్కడ ఒక స్కాన్ పెట్టాము. బయట కూడా టెంపుల్ రెనోవేషన్ గురించి శిల్ప గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ స్టేజ్ మీదకి వచ్చి నేను ఎందుకు ఇక్కడ అనౌన్స్ చేయాలి
మేము తరచుగా ఫోర్సన్ టెంపుల్కి వెళ్తుంటాము. అక్కడ వాళ్ళు రెనోవేషన్ స్టార్ట్ చేస్తున్నారు 3 months క్రితం నుంచి. సో లాస్ట్ మంత్ మేము వెళ్ళాక అక్కడ ఒక అక్కడ మెంబర్స్ వాళ్ళు చాలా డిప్రెషన్లో చాలా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఏమన్నా ఎలా ఉన్నారు అని మేము ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు అన్నారు మాకు ఈ ఫండ్స్ చాలా కష్టం అవుతుంది, సో రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు, ఎలా చేయాలా అనేది చాలా కష్టపడుతున్నాము అని చెప్పారు. సో మేము కూడా ఏదో ఒక రకంగా ఏదో కొత్త సహాయం అన్న వాళ్ళకి చేద్దాము అన్న ఉద్దేశంతో సో నేను ఇక్కడికి వచ్చి మీకు అనౌన్స్ చేద్దామని నేను అనుకున్నాను అనమాట. సో యాక్చువల్గా మనం అందరం అనుకుంటున్నాము మనం జర్మనీలో ఉన్నాము, మంచి డెవలప్మెంట్ కంట్రీలో ఉన్నాము అనుకుంటున్నాము. కానీ రియల్గా చెప్పాలంటే మనం ఒక రిమోట్ ఏరియాలో ఉన్నాము, వితౌట్ టెంపుల్, అంటే చాలా ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ఏరియాలో మనకి వాళ్ళ టెంపుల్స్ ఆల్రెడీ పెట్టి దాని వెనకాల ఎంతో మంది యొక్క కృషి ఉంటుంది. వాళ్ళంతా కష్టపడితేనే మనం ఈరోజు ఎంతో ఇష్టంగా టెంపుల్కి దర్జాగా వెళ్ళేసి హాయిగా మనకు కావాల్సినది దేవుడికి మనం ఎంత కష్టం ఉన్నా ఎలాంటి ఇది ఉన్నా మనం ఫస్ట్ దేవుడికి వెళ్ళి చెప్పుకోవాలనుకుంటాము. అలాంటిది వాళ్ళు ఫస్ట్ ఆల్రెడీ నిర్మించి పెట్టినారు. ఇప్పుడు మనం దానికి సపోర్ట్ చేసుకుంటే రేపొద్దున మన పిల్లలకు కూడా అది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి మనం ఎట్లా అయితే ఒక అంటే మనం టెంపుల్కి వెళ్ళి మన అమ్మవారికైనా ఏ దేవుడికైనా మన కష్టాన్ని మనం చెప్పుకుంటున్నాము, అలాంటి మన పిల్లలకు కూడా మనం ఇవ్వాలంటే ఈరోజు మనం అంటే మన టెంపుల్స్ మనం కాపాడుకొని అంటే మనం కాపాడుకోవడం అంటే అదొక మన కర్తవ్యంలాగా మనం ఫీల్ కావాలి. సో మన టెంపుల్స్ మనం కాపాడుకోవడానికి మీరందరూ కూడా అంటే ఒక్కరు కాదు పని చేయాల్సినది, అందరూ కలిసి చేస్తేనే ఇది ఒక పెద్ద సక్సెస్ అవుతుంది. ఒక పెద్ద ఓషన్ స్టార్ట్ కావాలన్నా ఒక చిన్న డ్రాప్తోనే స్టార్ట్ అవుతుంది. అలా మనం ఒక యూరో ఇచ్చినా కానీ దానికి మన కాంట్రిబ్యూషన్ అనేది